కల్తీ నెయ్యి కేసులో ఎట్టకేలకు అసలు డొంక కదులుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీలో ఇదివరకు కీలకంగా వ్యవహరించిన 2 ముఖ్యులకు నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. అప్పన్న వద్ద కీలక సమాచారం ఉందని భావించిన సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసు జారీ చేశారు. దీంతో మంగళవారం సాయంత్రం తిరుపతిలోని సిట్ కార్యాలయంలో అధికారుల ఎదుట ఆయన హాజరయ్యారు. టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంలో తెరవెనుక ఏం జరిగింది, ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఎవరికి ఏ ప్రయోజనాలు కలిగాయి అన్న సమాచారం రాబట్టేందుకు అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సీబీఐకి చెందిన 3 డీఎస్పీలు, రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన 1 డీఎస్పీ, మొత్తం 4 డీఎస్పీల బృందం విచారిస్తోంది. అధికారుల ప్రశ్నలు, అప్పన్న ఇచ్చే సమాధానాలను వీడియో, ఆడియోలతో రికార్డు చేస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తు అంతా నెయ్యి తయారైన డైరీలు, సరఫరా చేసిన డైరీలు, వాటి ప్రతినిధులు, వారి సిబ్బంది సహకరించిన వారి చుట్టూనే తిరిగింది. ఇప్పటివరకు అరెస్టైన 8 మందిలో 6 డైరీలకు సంబంధించిన వ్యక్తులు కాగా మిగిలిన 2 టీటీడీ ఉద్యోగులు. గతేడాది నవంబర్ 22న సిట్ దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో డైరీలు, టీటీడీ ఉద్యోగులను మినహా టీటీడీ పాలక వర్గానికి సంబంధించిన కీలక వ్యక్తులపై దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. దర్యాప్తు మొదలైన 6 నెలల తర్వాత ఇప్పుడు ఏకంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడికి నోటీసు జారీ చేసి విచారణకు రప్పించారు. కల్తీ నెయ్యి కేసులో తాజాగా సిట్ అధికారులు కోల్కతాకు చెందిన జ్యోతిష్య అనే పారిశ్రామికవేత్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.